హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇఫ్ ఇన్ కేస్ మీరు కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేసుకోండి. సో ఫస్ట్ ఈ ప్రాబ్లం చేద్దాం. A coil of 300 turns is wound on a non-magnetic core having mean circumference of 300 mm and a cross-sectional area of 300 millimeter square, and the inductance of the coil corresponding to magnetizing current of 3 ampere will be. ఇక్కడ ఇండక్టెన్స్ ఆఫ్ ద కాయిల్ అనేది అడుగుతుండు. సో మనకి గివెన్ డేటా అనేది ఫస్ట్ రాసుకోవాలి. టర్న్స్ 300 ఇచ్చిండు. మ్యూఆర్ 1 అని ఎందుకు రాసుకున్నా అంటే ఇచ్చింది నాన్ మ్యాగ్నెటిక్ కోర్. సో నాన్ మ్యాగ్నెటిక్ కోర్కి మ్యూఆర్ వచ్చేసి 1 అవుతుంది. నెక్స్ట్ సర్కంఫరెన్స్, మీన్ సర్కంఫరెన్స్ వచ్చేసి 300 mm ఇచ్చిండు. ఎంఎం నుంచి మీటర్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో 10⁻³ నెక్స్ట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఎంఎం స్క్వేర్లో ఇచ్చిండు. ఎంఎం స్క్వేర్ నుంచి మీటర్ స్క్వేర్ కన్వర్ట్ చేసుకుంటే 10⁻6 మల్టిప్లై చేసుకోవాలి. సో కరెంట్ ఎంత అని ఇచ్చిండు, 3 amperes. సో ఇండక్టెన్స్ కనిపెట్టడానికి మనకి 2 ఫార్ములాస్ ఉన్నాయి. L = N∅I అండ్ L = μN²A/L. సో ఫస్ట్ ఫార్ములాలో N∅I, N ఇచ్చిండు, 5 ఇవ్వలేదు, I ఇచ్చిండు. సో 5 లేదు కాబట్టి ఈ ఫార్ములా తీసేయండి. నెక్స్ట్ L = μN²A/L. మ్యూ ఉంది, N² ఉంది, A ఉంది, L ఉంది. మ్యూ అంటే ఏంటి? μ0 × μr. సో μ0 వాల్యూ ఫిక్స్డ్ వాల్యూ మనకు తెలుసు, 4π × 10⁻⁷. μr 1. సో అది సబ్స్టిట్యూట్ చేయండి. L = N∅ × 10⁻⁷ I × 300² × 300 × 10⁻⁶/300 × 10⁻³ ఇది మీరు క్యాలిక్యులేట్లో కొడితే మీకు 113.04 మైక్రోహెన్రీ అనేది వాల్యూ వస్తుంది. ఇది ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి